తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల సభ్యత్వాలు అయినాయి. మార్చి 31 లోపల ఇంకొక 5 లక్షల సభ్యత్వాలు కూడా అయ్యే సూచన కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సైన్యం 50 లక్షలు. అమెరికాలో ఉండే సైన్యానికంటే మన సైన్యం ఎక్కువ. అమెరికా దేశం సైన్యం 18 లక్షలే, కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సైన్యం 50 లక్షలు. ఇవాళ మా పాత్రికేయ మిత్రులకు చెప్తున్నా, మా సభ్యత్వాలు 50 లక్షలు. వచ్చే ఎన్నికలలో మాకు 80 లక్షల ఓట్లు వస్తాయి, 90 సీట్లు వస్తాయి. మా కార్యకర్తలు ఒక్క సభ్యుడు ఇంకొకటి తెస్తే 90 లక్షల ఓట్లు అవుతాయి. అక్కడక్కడ ఒకవేళ తేలేకపోయినా 80 లక్షల ఓట్లు మాకు వస్తాయి. 80 లక్షల ఓట్లు తెలంగాణలో వస్తే మాకు 90 సీట్లు వస్తాయి. 90 సీట్లతోని తెలంగాణ రాష్ట్రంలో 12 నెలలలో సోనియమ్మ రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కష్టపడ్డ కార్యకర్తల్ని, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సభ్యులను ఆదుకునే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన మా శ్రేణులకు చెప్తున్నా, నేను ధైర్యంగా చెప్పండి, ఇల్లింటి ఇల్లండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెను తట్టండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకే మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, వాళ్ళ పిల్లల చదువులకు అవసరమైన సహాయాన్ని అందిస్తాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సభ్యులకే మొదటి విడత మొదటి బంతి భోజనం ఉంటుందని ధైర్యంగా చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.